సో సీ హియర్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఏ ప్రాబ్లం ఇచ్చున్నారు, ఏ ప్లేన్ ఇచ్చున్నారు అనేది చూస్తాము. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ప్లేన్ వచ్చేసి రెక్టాంగులర్ ప్లేన్ ఇచ్చున్నారు. సో హియర్ దే ఆర్ గివెన్ రెక్టాంగిల్. సో ప్రాబ్లం ఏంటి ఇచ్చున్నారు, రెక్టాంగిల్ ఇచ్చున్నారు. కండిషన్ ఏమి ఇచ్చున్నారు, రెస్టింగ్ ఆన్ హెచ్పి. ఏంటిది అంటే సైడ్ ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అని ఇచ్చున్నారు. ఓకే, స్మాలెస్ట్ సైడ్ అండ్ ద సేమ్ సైడ్ ఈజ్ ఇంక్లైన్ 30 degrees ఇంక్లైన్ టు విపి ఇచ్చున్నారు. రైట్. సో 30 degrees ఇంక్లైన్ టు విపి ఇచ్చున్నారు. ఇది ఒక కండిషన్ రిగార్డింగ్ ద సైడ్. సో సైడ్ ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నారు, 30 degrees ఇంక్లినేషన్ టు విపి అన్నారు. ఇది ఒక కండిషన్. అనదర్ కండిషన్ ఏంటి అంటే సర్ఫేస్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees ఇంక్లినేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్పి. సో ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్లెయిన్ సర్ఫేస్ ఇంక్లినేషన్, ఇంకోటి వచ్చేసి సైడ్ ఇంక్లినేషన్. 2 కండిషన్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ వచ్చేసి రెక్టాంగిల్. ఇవి 3 ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఏమేమి ఇచ్చినారు, దేనికి రిలేటెడ్గా ఇచ్చున్నారు. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ప్లెయిన్, సెకండ్ సైడ్ ఇంక్లినేషన్, థర్డ్ సర్ఫేస్ ఇంక్లినేషన్. బట్ ప్రాబ్లం ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ స్టార్ట్ చేయాలి, దాని తర్వాత సర్ఫేస్ ఇంక్లినేషన్ స్టార్ట్ చేయాలి, దాని తర్వాత సైడ్ ఇంక్లినేషన్ డ్రా చేయాలి. ఓకే. సో ఈ ప్రాబ్లంలో మీకు ఇచ్చుండేది ఏమి ఇచ్చున్నారు, సర్ఫేస్ ఈజ్ ఇంక్లైన్ టు హెచ్పి అన్నాడు కాబట్టి ఇంక్లినేషన్ దేనికైతే ఉందో దానికి హెచ్పి కాబట్టి హెచ్పికి ప్యారల్గా ఫస్ట్ డ్రా చేస్తాం. సో ఫస్ట్ హెచ్పికి ప్యారల్గా డ్రా చేసినప్పుడు ట్రూ షేప్ కనిపిస్తుంది. సో వచ్చినటువంటి ట్రూ షేప్ని టాప్ వ్యూలో ఫస్ట్ డ్రా చేస్తాం. సో దాన్ని ఇక్కడ రెక్టాంగిల్ని టాప్ వ్యూని ఫస్ట్ ఇక్కడ డ్రా చేసాం. సో దీంట్లో ఇక్కడ వచ్చేసి అబ్జర్వ్ చేశారంటే సో సైడ్ అనేది ఇంక్లైన్ ఇచ్చున్నాడు. సో సైడ్ ఇంక్లినేషన్ ఇచ్చున్నారు కాబట్టి ఆ సైడ్ని మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ పర్పెండిక్యులర్గా డ్రా చేయాలి. ఆ సైడ్ని మీరు ఫస్ట్ ఇనిషియల్గా పర్పెండిక్యులర్గా డ్రా చేయాలి. సో ఈ సైడ్, దిస్ పర్టికులర్ సైడ్ పర్పెండిక్యులర్ టు XY. ఎందుకంటే ఈ సైడ్ని షార్టెస్ట్ సైడ్ని ఇంక్లైన్ టు VP అన్నారు కాబట్టి దీన్ని ఫర్దర్గా ఇంక్లైన్ చేయాలంటే ఫస్ట్ దీన్ని పర్పెండిక్యులర్గా డ్రా చేసుకుంటాం XYకి. సో వన్ సైడ్ ఈస్ పర్పెండిక్యులర్ టు XY అండ్ ఇన్ ద టాప్ వ్యూ ట్రూ షేప్ డ్రా చేసుకుంటాం. సో ఇవి డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ వ్యూకి ప్రొజెక్షన్స్ డ్రా చేసుకుంటారు. సో ఫ్రంట్ వ్యూకి ప్రొజెక్షన్ డ్రా చేసుకునేసి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ని కంప్లీట్ చేసుకుంటారు. సో ఇనిషియల్ స్టేజ్ ఎలా కంప్లీట్ చేశారు అంటే సేమ్ దీస్ ఆర్ ద 6 పాయింట్స్లో మెయిన్ పాయింట్స్ బేస్ చేసుకున్నాం. దేనికి ఇంక్లైన్ సర్ఫేస్ ఉంది, దానికి ప్యారల్ అయితే ఎక్కడ ట్రూ షేప్ కనిపిస్తుంది, దాన్ని బేస్ చేసుకొని డ్రా చేసాము. మీన్ వైల్ సైడ్ ఇంక్లినేషన్ దేనికి ఉందో చూసుకొని దాన్ని పర్పెండిక్యులర్ పెట్టుకొని ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ డ్రా చేసాం. సో వన్స్ ఇనిషియల్ స్టేజ్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి సైడ్ ఇంక్లినేషన్ డ్రా చేయాలి. సో ఫస్ట్ సైడ్ ఇంక్లినేషన్ డ్రా చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఈ టాప్ ఎడ్జ్లో కనిపించేది వచ్చేసి సైడ్ మీకు సర్ఫేస్. ఇది మేబీ అపియరెన్స్ మాత్రం లైన్లా ఉంటుంది, బట్ యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటి అంటే ఇది సర్ఫేస్. సో ఈ ఏడిబిసిని ఇంక్లైన్ చేసామంటే దాని మీనింగ్ వచ్చేసి సర్ఫేస్ ఇంక్లైన్ అయింది అనేసి. కాబట్టి ఫస్ట్ దీన్ని ఇంక్లైన్ చేస్తాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్లో దీన్ని ఇంక్లైన్ చేస్తాం. సో ఫస్ట్ ఇంక్లైన్ ఇట్ విత్ ద సేమ్ డిస్టెన్స్. సో ఇక్కడ ఏ నుంచి డికి, బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంతే డిస్టెన్స్ పెట్టుకుంటాం ఇక్కడ కూడా. విత్ ద సేమ్ డిస్టెన్స్ మనం డ్రా చేస్తాం. ఇంక్లినేషన్ హెచ్పి ఎంత ఇచ్చినారు అంటే దే ఆర్ గివెన్ 45 degrees ఇంక్లినేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్పి. సో 45 degrees కాబట్టి ఇక్కడ 45 degrees ఇంక్లినేషన్తో మనం డ్రా చేసుకుంటాం సర్ఫేస్ ఇంక్లినేషన్ 45 degrees ఇంక్లినేషన్తో. సో ఇది 45 degrees ఇంక్లినేషన్. సో ఈ 45 degrees ఇంక్లినేషన్తో డ్రా చేసిన తర్వాత సేమ్ డిస్టెన్స్ మార్క్ చేసుకుంటాము. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏమి ఇచ్చినారు, రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నాడు సైడ్ అనేది. సో ఈ రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నాడు కాబట్టి ఆ సైడ్ ఏంటి అంటే ఏబి ఈజ్ ద వన్ ఆఫ్ ద సైడ్. ఇది ఏబి అనేది ఒక సైడే కదా, సో స్మాలెస్ట్ సైడ్. సో అది ఇక్కడ రెస్ట్ అవుతుంది. సో ఏబి ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అండ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు హెచ్పి. ఓకే, సర్ఫేస్ ఈస్ వన్స్ ఇది సర్ఫేస్ ఇంక్లినేషన్ డ్రా చేసిన తర్వాత దీని నుంచి ఏం చేస్తామంటే టాప్ వ్యూకి ప్రొజెక్షన్ డ్రా చేసుకుంటాం. సో టాప్ వ్యూకి ప్రొజెక్షన్ డ్రా చేసుకునేస్తే ఇక్కడ మీకు ఏమొస్తుంది అంటే ప్రొజెక్షన్స్ డ్రా చేసుకుంటాం ఫర్ ద టాప్ వ్యూ.
టాప్ వ్యూకి ప్రొజెక్షన్ డ్రా చేసుకుంటాం. సో దీనికి ప్రొజెక్షన్ డ్రా చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇది ఫ్రంట్ వ్యూ, దీనికి ఇక్కడ టాప్ వ్యూ డ్రా చేయాలి కాబట్టి ప్రీవియస్ టాప్ వ్యూని ప్రొజెక్ట్ చేసుకుంటాం. ప్రీవియస్ టాప్ వ్యూ. సో ప్రీవియస్ టాప్ వ్యూని ఇలా ప్రొజెక్షన్ చేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ పాయింట్, ఓకే, నెక్స్ట్ బి డాష్ ఇంటర్సెక్షన్ పాయింట్, డి డాష్ ఇంటర్సెక్షన్ పాయింట్స్, యాజ్ వెల్ యాజ్ సి డాష్ ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్క్ చేసుకుంటాం. ఏ డాష్, బి, సి1, డి1. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటి ఈ రెడ్యూస్డ్ షేప్ని అగైన్ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఎందుకని ఇక్కడ మనం కంప్లీట్ చేసింది ఒక స్టెప్పే కంప్లీట్ చేసాం. ఏంటంటే సర్ఫేస్ ఆఫ్ ది ప్లేన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు ఇంక్లైన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్పి అనేది మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా మనకి రిమైనింగ్ కండిషన్ ఏముంది, వన్ ఆఫ్ ఇస్ ద స్మాలెస్ట్ సైడ్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ 30 degrees టు విపి అనేది ఇంకా ఉంది. కాబట్టి ఆ స్టెప్ కోసం ఇక్కడ స్మాలెస్ట్ సైడ్ ఏంటి అంటే ఏ టు డి ఈజ్ ద స్మాలెస్ట్ సైడ్. సో ఈ స్మాలెస్ట్ సైడ్ని ఇంక్లైన్ చేసుకుంటాం. సో దానికి ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేస్తాం, విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు విపి. సో విపితో 30 degrees ఇంక్లినేషన్తో డ్రా చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసి లైన్ మీద ఫస్ట్ ఇక్కడ ఏ1, ఓకే, ఏ1 పాయింట్, నెక్స్ట్ బి1 పాయింట్ ఇవి మార్క్ చేసుకునేసి ఇక్కడ ఈ డిస్టెన్సెస్ ఎంతైతే ఉన్నాయో ఆ డిస్టెన్సెస్తోనే ఇక్కడ మొత్తం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. అంటే దీన్ని ఇక్కడ రీడ్రా చేసుకుంటున్నారు. ఓకే, సో ప్రీవియస్గా సర్ఫేస్ ఇంక్లినేషన్కి ఈ లైన్ని రీడ్రా చేసాము. దెన్ ఇప్పుడు సైడ్ ఇంక్లినేషన్కి ప్రీవియస్గా వచ్చినటువంటి టాప్ వ్యూని రీడ్రా చేసుకుంటున్నారు ఇక్కడ. సో ఈ ఫ్యాషన్లో ఈ వేలో మనం రీడ్రా చేస్తున్నాం. ఓకే, సో వన్స్ ఒకసారి టాప్ వ్యూ డ్రా చేసిన తర్వాత దిస్ ఈస్ ఫైనల్ టాప్ వ్యూ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇక్కడ అయిపోయింది, సైడ్ ఇంక్లినేషన్ ఇక్కడ తీసుకున్నారు కాబట్టి కంప్లీట్గా ప్రొజెక్షన్స్ ఇంక్లైన్ టు బోత్ అయిపోయింది. సో దీని యొక్క ఫైనల్ ఫ్రంట్ వ్యూ కావాలి కాబట్టి దానికోసం వీటిని ప్రొజెక్షన్ చేసుకుంటాం. ఓకే, సో ఆల్ పాయింట్స్ ఏ నుంచి ఒక పాయింట్, బి నుంచి, సి నుంచి, డి నుంచి ప్రొజెక్షన్ చేసుకుంటాము. ప్రొజెక్షన్ చేసి ప్రీవియస్ ఇక్కడ ఏం చేసాము, ప్రీవియస్ టాప్ వ్యూ నుంచి ప్రొజెక్షన్ చేసుకున్నాం, ఇక్కడ ప్రీవియస్ ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్షన్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్స్. సో ఈ హారిజాంటల్ లైన్ డ్రా చేసినప్పుడు ఈ బి1 బి డాష్ బి1 ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ, నెక్స్ట్ ఏ1 ఏ డాష్ ఇంటర్సెక్షన్ పాయింట్స్, సి1 సి డాష్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ, నెక్స్ట్ డి1 డి డాష్ ఇంటర్సెక్షన్స్ ఇక్కడ. సో ఈ పాయింట్స్ అన్నిటిని మార్క్ చేసుకుంటాము, ఏ1 బి1 డాష్, సి1 డాష్, డి1 డాష్. సో వీటన్నిటిని ఏం చేస్తామంటే జాయిన్ చేస్తాం ఫైనల్గా, ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఏ. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ప్రజెంటేషన్లో డిఫరెంట్గా ఉంది, కానీ యాక్చువల్గా ఇక్కడ వీటన్నిటిని ఏ1 బి1 ఇలా ఇక్కడ ఫస్ట్ స్టేజ్ని 1 అని పెట్టుకోండి. ఓకే, అండ్ సెకండ్ స్టేజ్లో 2 అని పెట్టుకోండి, బి2, సి2, డి2, ఏ2, ఏ1 డాష్, బి1 డాష్, సారీ ఏ2 డాష్, బి2 డాష్, సి2 డాష్, డి2 డాష్. ఇలా ఫైనల్కి వచ్చిన దానికి మాత్రం కంప్లీట్గా ఓన్లీ ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్ ఇక్కడ 1 పెట్టొద్దండి, అది బై మిస్టేక్గా వచ్చింది, దాన్ని రెక్టిఫై చేస్తాను నేను. సో ఇక్కడ ఫైనల్ ఫ్రంట్ వ్యూ, ఫైనల్ టాప్ వ్యూ మాత్రం యూ మస్ట్ రిప్రజెంట్ విత్ ఏ డాష్, బి డాష్, సి డాష్ ఆర్ ఏబిసి.